హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్లో అయితే జీడీ పోస్టులు అయితే చాలా వచ్చాయి. ఎన్ని పోస్టులు వచ్చాయి ఏంటి అసలు పూర్తి నోటిఫికేషన్ చూద్దాం. ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది వెబ్సైట్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని. సో జనవరి 2025 నోటిఫికేషన్ అయితే వచ్చింది. పోస్టులు వచ్చేసి 21,413 పోస్టులు అయితే వచ్చాయి. అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 10/2/2025 నుంచి 3/3/2025 వరకు అయితే మనకి డేట్ ఉంది. సో పూర్తి డీటెయిల్స్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో మనకి ఇది ఇండియా పోస్టల్ జీడీ online.government.in ఇది వెబ్సైటు. సో ఇంతకు ముందు పోస్టులు వస్తాయని నోటిఫికేషన్ చెప్పడం జరిగింది, కానీ ఇప్పుడు పూర్తిగా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్లై చేసుకోవచ్చు. సో ఆల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నెక్స్ట్ అప్లై ఆన్లైన్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, పేమెంట్ చేయాలి, తర్వాత క్యాండిడేట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే గ్రీవెన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో స్టెప్ వైజు ప్రత్యేకంగా జీడిఎస్కి ఈ సైట్ అనేది ఉంది, పోస్టల్ డిపార్ట్మెంట్ అది. ఇక స్టేట్ వైజ్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చూసుకోవచ్చు. అయితే పూర్తి డీటెయిల్గా చూడాలి అంటే మనం ఫస్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మనకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఎందుకంటే మనకి ఈ పోస్టులు ఇంపార్టెంట్. సో ఇక్కడ స్టేట్ వైజ్ ఇచ్చారు మనకి, అంటే సర్కిల్ వైజ్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అన్రిజర్వ్డ్కి 553 పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి 239 ఉన్నాయి, ఎస్సీకి 157 ఉన్నాయి, ఎస్టీకి 63 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 159 ఉంది, పీడబ్ల్యూడికి 7 ఉన్నాయి, పీడబ్ల్యూడిబికి 14 ఉన్నాయి, పీడబ్ల్యూడిసికి 22 ఉన్నాయి. ఇక పీడబ్ల్యూడిడిఈకి ఒకటైతే ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో టోటల్ పోస్టులు వచ్చేసి 1215 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది తెలుగు లాంగ్వేజ్. అలాగే మనం తెలంగాణలో కూడా చూద్దాం. తెలంగాణలో ఇక్కడ టోటల్ వచ్చేసి 519 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగా టోటల్గా చూస్తే 21,413 పోస్టులు అయితే ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు కలిపి. సో మనకైతే యావరేజ్గా చూస్తే 1215 ఆంధ్రప్రదేశ్కి, 519 తెలంగాణకి అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 1700 అబోవ్ అయితే మనకి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది సర్కిల్ వైజు, అంటే స్టేట్ వైజు పోస్టులు. సో నోటిఫికేషన్ చూద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు, గ్రామీణ్ డాక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 అని ఇచ్చారు మనకి. ఇక్కడ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ టు ఫిల్ ద వేకెంట్ పోస్ట్ ఆఫ్ గ్రామీణ్ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఇన్ డిఫరెంట్ ఆఫీసెస్ ఆఫ్ ది డిఫరెంట్ ఆఫ్ పోస్ట్. సో డిఫరెంట్ ఆఫీసెస్ డిఫరెంట్ పోస్ట్ అని ఇచ్చారు. ఇక రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్, ఎడిట్, కరెక్షన్ విండో. సో ఇవన్నీ కూడా కంపల్సరీ ఉంటుంది మనకి, ఎందుకంటే అప్లై చేస్తామని. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఇక్కడ 10వ తారీఖున ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. 3వ తారీఖు వరకు అయితే మనకి ఆన్లైన్ సబ్మిషన్ చేసుకోవచ్చు. ఇక ఎడిట్ కానీ కరెక్షన్ కానీ చేసుకోవాలంటే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మనకి మార్చిలో టైం ఇచ్చారు. ఇక సర్వీస్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇక్కడ ఇచ్చారు. The applicant must clearly understand that the GDS are not regular employees of the department, central government, and their emoluments, allowances, and other entitlements are not at par with the central government employees. ఇక్కడ ఏమంటున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే కాదు. ఇది జీడిఎస్ అనేది అంటే రెగ్యులర్గా ఉండదు, ఇది కాంట్రాక్ట్ ఉండొచ్చు, లేదంటే అంటే ఇక్కడ ఈక్వల్ టు ఎంప్లాయీస్ అని అనట్లేదు. సో అలవెన్సెస్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం అయితే రావు అని అంటున్నారు.
ఇక సర్వీస్ కండిషన్స్ ఆర్ గవర్నర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఆ కండిషన్స్ అన్ని పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. సో గ్రామీణ్ డాక్ సేవక్ కండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్. సో అంటే వాళ్ళు ఏంటంటే టెంపరీ తీసుకుంటారు, అలా చేస్తూ ఉంటే కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు 65 years వరకు అయితే ఈ కంటిన్యూ చేసుకోవచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. దే ఆర్ రిక్వైర్డ్ టు వర్క్ ఫర్ మినిమం ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 hours and maximum 4-5 hours a day, and they cannot be retained as సేవక్ behind 65 years of age. సో 4-5 hours అయితే వర్క్ ఉంటుంది, 65 years వరకు అయితే వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు, అలాగనే పని చేసుకోవాలని ఇచ్చారు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మంది ఏంటంటే పోస్ట్ అనుకుంటారు, గబగబా అప్లై చేసుకుంటారు. కాబట్టి ఫస్ట్ ఏదైనా సరే ఏ రూల్లోకి వస్తాం మనం అనేది చదువుకోవాలి. వీడియోలో ఏంటంటే లెంత్ అవుతుందని మేము కూడా అన్ని విషయాలు చెప్పము, పోస్టులు ఉన్నాయి, సాలరీ ఎంత ఉన్నది అని చెప్తాము. బట్ ఏంటంటే మనం డీటెయిల్గా చదువుకొని మనం ఎలిజిబిలిటీ ఉందా లేదని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎవరికంటే ఆ ఏజ్ను బట్టి మనకి ఎలిజిబిలిటీ ఉంటే ఓకే ఈ పోస్టు ఇది మనకి ఒక గవర్నమెంట్లో పనిచేస్తున్నట్టు ఉంటుంది, అలాగే అండర్లో ఉంటుందని అనిపిస్తే అప్లై చేసుకోవచ్చు. మేబీ ఏదైనా రూల్ మారింది అనుకోండి, ఎప్పుడన్నా సర్వీస్లో ఉండగా పర్మనెంట్ చేయమని ఆప్షన్ వచ్చింది అనుకోండి, పర్మనెంట్ చేసేస్తారు. ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అంతే, ఇమీడియట్లీ ఎప్పుడన్నా ప్రభుత్వం మారినప్పుడు ఇమీడియట్లీ పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే చాలామంది అలా చేస్తూ ఉంటారు. సో ఇది ఇక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం అంటారు. ద జాబ్ ప్రొఫైల్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇన్క్లూడ్ డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, ఇండియా పోస్ట్ పేమెంట్స్. అంటే ఈ బీపీఎంకి ఏం పని చేయాలి ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబిపిఎం అంటారు. సో ఇది కూడా ఏం చేయాలి. ఇక డాక్ సేవక్ ఏం చేయాలి? ఈ డాక్ సేవక్స్ విల్ బి ఎంగేజ్డ్ ఇన్ డిపార్ట్మెంటల్ ఆఫీసెస్, లైన్ సబ్ పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఆఫీసెస్ ఆఫ్ రైల్వే మెయిల్ సర్వీస్. ద జాబ్ ప్రొఫైల్ ఆఫ్ డాక్ సేవక్ ఇన్క్లూడ్ సేల్ ఆఫ్ స్టాంప్స్ అమ్మాలి, స్టేషనరీ అమ్మాలి. అంటే మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏమైతే ఉంటాయో అవన్నీ డోర్ టు డోర్ మెయిల్స్ అంటే మనం లెటర్స్ అవన్నీ ఇవ్వాలి, డిపాజిట్స్, పేమెంట్స్, అదర్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా వర్క్ చేయాలి అని ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. లైక్ పోస్ట్ మ్యాన్, దానికే డాక్ సేవక్ అని ఇచ్చారు. ఇక జీతం ఎంత ఇస్తారు అని ఇక్కడ ఇచ్చారు మనకి. బీపీఎంకి వచ్చేసి 12,000 నుంచి 29,380 అయితే ఇస్తారు. అదే ఏబిపిఎంకి డాక్ సేవక్కి రెండు కలిపి ఇద్దరికి, ఏబిపిఎం డాక్ సేవక్ వీళ్ళకైతే 10,000 నుంచి 24,470 రూపాయలు అయితే ఇస్తారు. సో ఇది కంటిన్యూస్లీ అలవెన్స్. సో ఇవన్నీ ఈ శాలరీ అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ ఇచ్చారు, 18 నుంచి 40 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక రిలాక్సేషన్ అనేది కామన్గా మనకి ప్రతి జాబ్కు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు. వీకర్ సెక్షన్ వీడబ్ల్యూఎస్కి అయితే నో రిలాక్సేషన్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి 10, 13, 15 ఇలా డిజబిలిటీని బట్టి కూడా ఇచ్చారు. ఇక క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ జీడిఎస్కి ఎవరైతే ఉంటారో సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్. సో 10th ఉంటే సరిపోతుంది, 10th క్లాసు పాస్ అయితే సరిపోతుంది. అలాగే మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది కామన్గా ఈ సబ్జెక్టు పాస్ అయి ఉండాలి అంటున్నాను, జనరల్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, 10th క్లాస్ ఉండాలి. ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు 10th స్టాండర్డ్. చూడండి, తెలుగు మీడియం వాళ్ళ కోసమే ఇదైతే ఉంది, 10th వరకు తెలుగు ఉండాలంట. సో ద డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ వైజ్ లోకల్ లాంగ్వేజ్. సో తెలుగు వాళ్ళే అయి ఉండాలి అని ఇక్కడ ఇచ్చారన్నమాట. లోకల్ లాంగ్వేజ్ అనేది సో ఇంపార్టెంట్. ఇక్కడ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఎంగేజ్మెంట్ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి ఆ రూల్స్ ఉన్నాయి, అది అరుణాచల్ వాళ్ళకి సంబంధించింది. ఇక రిజర్వేషన్ అనేది కామన్. ఇంకా సో మనం ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్గా మనకి ఇక్కడ ఇచ్చారు.
మన విజన్ ఎంత ఉండాలి ఇవన్నీ. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం అయితే చదువుకోవచ్చు. ఈ మార్క్ షీట్స్ ఇవన్నీ కూడా మన సర్టిఫికేట్స్ అన్ని రెడీ పెట్టుకొని ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా రెడీ చేసుకోండి. సో ఇదే మెయిన్ రూల్స్ అయితే. సో ఇక అవన్నీ సర్టిఫికేట్స్, పేమెంట్ ఫీ ఉందా లేదు చూద్దాం. ఇక్కడ ఏ ఫీ ఆఫ్ 100 రూపీస్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫర్ ఆల్ పోస్ట్ నోటిఫైడ్ చాయిస్ డివిజన్ అన్నిటికీ ఏ పోస్ట్కైనా 100 రూపాయలు అయితే ఇచ్చారు. ఇక మిగతా వారికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే పేమెంట్ అయితే లేదు. సో ఇది 100 రూపాయల ఫీ ఉంది దీనికి. ఇక ఆన్లైన్ అప్లికేషను, తర్వాత సెలెక్షన్ ఆఫ్ డివిజన్ అండ్ ఎక్సర్సైజింగ్ పెర్ఫార్మెన్స్. సో అప్లై చేసేసుకుంటాం మనం. అప్లై చేసుకున్న తర్వాత దాని ప్రకారం మనకి నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకి గైడెన్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్, ఇది కరెక్షన్ డేట్ ఇస్తారు, మనం అప్పుడు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఫర్ జీడిఎస్ ఎంగేజ్మెంట్. ఈ జీడిఎస్కి ఆంధ్రప్రదేశ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి అంటే ఆంధ్రప్రదేశ్ యానం కలిపి 2 ఇచ్చారు మనకి. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ వాళ్ళు ఉండాలి. ఇక తెలంగాణ కూడా మనకి తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. మరి దీన్ని ఎలా అప్లై చేయాలి? ఇక్కడ మన వెబ్సైట్ చూస్తే ఇక్కడ వెబ్సైట్ ఉంది చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ చూసాం, అలాగే స్టేట్ వైజ్ చూసాం, సర్కిల్ వైజ్ చూసాం, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్, ఫీ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్, అప్లై ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిందంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే నెక్స్ట్ ప్రాసెస్ వెళ్తుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, రిజిస్ట్రేషన్ అనేది మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, తర్వాత అప్లికెంట్ నేము 10th క్లాసులో ఎలా ఉంటుందో అది, ఫాదర్ నేమ్, మదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నెక్స్ట్ కమ్యూనిటీ అంటే క్యాస్ట్, తర్వాత సెకండరీ స్కూల్ ఎక్కడ పాస్ అయ్యారు, అంటే ఏ సర్కిల్ అంటే ఏ స్టేట్లో పాస్ అయ్యారు, అంటే మన తెలుగు వాళ్ళం కంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్లై చేసుకుంటాం. తర్వాత ఇక్కడ మీరు క్యాప్చర్ చేసి సబ్మిట్ చేసేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ ఓటీపీ రావచ్చు. వచ్చిన తర్వాత దాన్ని ఓకే చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ అప్లై అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి ఇస్తారు మీకు. దాన్ని తర్వాత మీ సర్కిల్ ఆంధ్రప్రదేశ్, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం, ఇక్కడ నెంబర్ ఇస్తాం, సబ్మిట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మీరు కంటిన్యూ, ఇక్కడ అప్లికేషన్ ఫాము, చూజ్ ప్రిఫరెన్సెస్, ప్రింట్ అప్లికేషన్ ఇవన్నీ వస్తాయి. ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇక్కడ ఫీజు అన్నీ వచ్చేస్తాయి మనకి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇఫ్ యూ ఆల్రెడీ అప్లైడ్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇది మనం క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్తో మీరు అన్నీ చూసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. దీని లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఇమీడియట్గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ వస్తుంది. దీని తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫీ పేమెంట్ వస్తుంది. తర్వాత ఇది మనకి పూర్తి డీటెయిల్స్. సో చాలా ఈజీగా ఉంది. ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. చాలా టైం అయితే ఉంది, కానీ జాగ్రత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకుని ఇందులో 3 రకాలైన పోస్టులు అయితే ఉన్నాయి. జీడిఎస్కి అయితే జీడిఎస్ అని దీనికి మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. సో మీరు ఎవరైనా క్వాలిఫికేషన్ 10th క్లాసు తెలుగు మీడియం ఉండాలి. హ్యాపీగా చాలామంది మనకి ఎదురు చూస్తున్నారు కాబట్టి చాలా పోస్టులు ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లోనే 1700 పైన ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 1700 పైన ఉన్నాయి. సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.